హలో బడ్డీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను నా హడావిడితో సరిపోతుందండి. రోజుకొక వీడియో మీతో షేర్ చేసుకోవాలన్న కోరిక ఉందా? అలానే వర్క్. అసలే పెళ్ళిళ్ళ సీజను. దానికన్నా ముందుగా అట్ల తద్ది వాయనాలు అంటారు. ఐడియా ఉంది కదా! ఆ అట్ల తద్ది వాయనాలకి ఇదిగో ఈ పూలను తయారు చేయటానికి అదేనండి రెడీ చేయటానికి ప్రిపేర్ అయిపోయాను. ఈ చీరని ఆల్రెడీ ప్లేటింగ్ చేశాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నానా లేదా? హ్మ్. అయితే ఇప్పుడు ఈ నందివర్ధనం పూలతో నేనేం జేస్తున్నాను అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటి నెట్ జడ వేస్తున్నానని అనుకుంటున్నారా? అమ్మా! అప్పుడేనా? రేపటి వీడియో అండి నెట్ జడ. ఈరోజు అయితే ఇప్పుడు ఈ పూలతో నేనేం జేస్తున్నాను చూసారా? కాడలతో ఉన్న ఈ పూలని అలా మొగ్గలు తుంచేసి కాడల్ని పక్కన పడేసేసాను. మరి నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ ఈ వీడియో ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుంది గదా! ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో అప్‌లోడ్ చేసేసానండి. ఇప్పుడు అక్క మ్యారేజ్‌కి చెల్లిని రెడీ చేస్తున్నప్పుడు ఈ నందివర్ధనం పూలతోటే చక్కగా చిన్న మొగ్గలతో అంటే ఆ తలకాయల మొగ్గలున్నాయి చూసారా? వాటితో చేసినట్టే. గుర్తొచ్చింది గదా! హ్మ్. ఈ చిన్న అదేనండి ఆ మొగ్గలు కాడల్ని వేరు చేసి ఈ పువ్వుని ఒక్కటే తలకాయని అలా కట్ చేసి సూదికి, దారానికి అదే ఎక్కిచ్చి లైన్‌గా ఇదిగో ఇలా కుట్టేసేయటమేనండి. ఇంతకీ ఈ పూలని ఏ సందర్భంగా నేను వాడుతున్నాను అన్న అదే దేనికి ఏ పర్పస్సు, ఏంటి ఫంక్షను ఇందాక చెప్పాను గదా! అట్ల తద్ది వాయనాలు అనని. తెలుసా మీకు అట్ల తద్ది వాయనాలు? ఇంకొక్క రోజులో 'లక్కీ లచ్చక్క' ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తానండి. చెప్పానుగా నేను నా పనితో బిజీగా ఉండి వీడియోస్ అప్‌లోడ్ చేయటం. వీడియోస్ అయితే బోలెడన్ని తీస్తూ ఉన్నానా, అప్‌లోడ్ చేయటానికి మాత్రం ఈ రోజు రేపు అని అప్పటికి ఒకటో, రెండో అడపాదడపా అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇందాక పని అదే ఇలా సూది దారానికి ఈ పూలు గుచ్చుతూ ఉండంగా పార్లర్‌కి వచ్చేసారండి. వెంటనే ఆ వర్క్‌ని అలా పక్కన పెట్టేసేసి, మళ్ళీ నేను ఆ పార్లర్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం ఎంతైతే జడుంటుందో ఆ జడకి తగ్గట్టుగా ఈ నందివర్ధనం పూలతో ముత్యాల పూసల్లాగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారా? దూరం నుంచి చూస్తే మీకేమనిపిస్తుంది? ముత్యాల పూసల్లానే అనిపిస్తున్నాయి కదా! చూడటానికి బావుందండి. అలానే జడ కూడా వేస్తే అంతే అందంగా కూడా ఉంటుంది. సరే. ఇవి మొత్తానికి ఇదిగో ఇలా ఒకటి తర్వాత ఒకటి మంచిగా ఎంతైతే పొడవు కావాలో అంత మటికి గుచ్చుకున్నానా, ఆ తర్వాత ఆ పక్కనే కనిపిస్తుంది గమనించారా? అరే! ఆ పక్కన గ్రీన్ కలర్ కవర్ ఒకటుంది చూసారా? ఇవైతే నేను ఈ డబ్బాలో వేసేసి అదండి సీసాలో వేసేసి పక్కన పెట్టుకోవటానికి రెడీ అవుతున్నాను. కాదు కదండీ! పక్కన పెట్టేసాను. ఇప్పుడు సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ చేయాలి. అమ్మమ్మమ్మమ్మ! గులాబీ పువ్వులతో వేణి చేయాలి. ఎన్ని పనులురా బాబోయ్! ఈ గులాబీ పూలతో రేపు నెట్ చేస్తున్నానండి. ఆ జడకి సంబంధించిన వేణీలు తయారు చేయడానికి రెడీ అవుతా. రెడీ చేసుకోవాలంటే ఈ పూలని ఇప్పుడే అలా తెప్పిచ్చేసానా చూసారా అండి? ఫ్లవర్స్ కొన్ని రాలిపోయిన ఫ్లవర్స్ ఈ బొకేలో వచ్చేసినాయి. మరేం చేస్తాను? అవి అక్కడ పక్కన పెట్టేసేసుకొని, ఇవన్నీ కట్ చేసి చక్కగా ఒక బాక్స్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవటానికి రెడీ అయ్యాను. మరి ఈరోజు అట్ల తద్ది పండగ. ఈ పండగ అయిపోయిన తర్వాత రేపటి వీడియో అదేనండి రేపటి వర్క్ నాది. నెట్ జడ అలానే 2 1, 2 వేణీస్ తయారు చేయటం కదా! ఇందాక చెప్పిందదే. బోలెడన్ని పనులున్నాయి. బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. కానీ అప్‌లోడ్ చేయడానికి మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కుదరటం లేదండి. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం ఇప్పటికి హమ్మయ్య! అని రిలాక్స్ అయ్యి అట్టదిడ్డి పండగ అయిపోయి ఎన్ని రోజులవుతుంది? 2, 3 రోజులయింది కదా! మరి ఇప్పుడు ఈ పూలనన్నీ అలా కట్ చేసుకున్నాను గులాబీల్ని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరే? ఈ పూలల్లోని ఈ గులాబీ పూలకి సంబంధించి అదే ఈ గులాబీ వేణిలోనే గోల్డు సాటిన్ రిబ్బన్‌తో ఫ్లవర్స్ అండి. ఆహ్, మనం ఎవరైతే మనకి ఈ నాకు ఈ వేణి కావాలని అడుగుతూ ఉంటారే, వాళ్ళు అడిగిన మోడల్‌ని నేను చేయగలనా లేదా అని ఒక్కసారి ముందుగానే అడుగుతారు. చేయగలను అనని చెప్పేస్తానా, ఇంక అంతే దానికి సంబంధించినయి అన్నీ రెడీ చేసుకుంటాను. ఒకవైపు గులాబీలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు సాటిన్ రిబ్బన్‌తో నేనెలా ఫ్లవర్స్ చేస్తున్నానో చూడండి. కొంచెం అంటే కొంచెం మునుముకు గమనించలేదా? ఇంకొక్కసారి గమనించండి. ఇంకొక లైన్ నేను ఎలా ఎలా ఈ సాటిన్ రిబ్బన్‌తో ఫ్లవర్ తయారు చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఇదిగో చూస్తున్నారా? అదిగో అలా రోల్ చేసి, ఆ తర్వాత ఇంకో వైపు ఇంకొక రోల్ చేసి, ఆ తర్వాత ఇంకో వైపు ఇంకొక రోల్ చేసి, అలా మెలికి తిప్పి ఇంతేనండి. చాలా ఈజీ అండి సాటిన్ ఫ్లవర్స్‌తో. ఎన్నో ఫ్లవర్స్ ఒక టైంలో అమెరికా వెళ్ళినప్పుడు
ఈ సాటిన్ రిబ్బన్స్ బోలెడన్ని తీసుకెళ్ళానండి. అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా కట్టి ఇప్పుడు కాదండోయ్! ఇది నేను చెప్పింది 10 ఏళ్ల క్రితం. అప్పుడు నేను వెళ్ళిన బంధువులకి అక్కడ అమెరికాలో ఒకటి గెస్ట్‌లు ఎళ్తాం గదా! వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేణి, 2 వేణీలు అలా ఇచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో కట్టేసి ఇచ్చేసాను. చాలా 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 ఈజీ అండి సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ చేయటము. సరే ఈ ఫ్లవర్సు అయిపోయినియి. గులాబీలు సెట్ చేసుకున్నాను. ఇవన్నీ రేపటికి సంబంధించింది. చూసారా? ఈ గులాబీలు నందివర్ధనం పూలతో అలా వేస్తే ముత్యాల పూసల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి గదా! ఇదిగో ఈ 3 మల్లెలు చక్కగా కట్టేసాను గదా! ఇవి కూడా అప్పుడు గుర్తుకొచ్చింది. అర్రే! శారీకి మ్యాచింగ్‌గా చేయలేదే అని చెప్పి. అంతే ఈ బాక్స్‌లో సర్దిని ఈ ఫ్లవర్స్‌ని చక్కగా కలర్స్ మ్యాచింగ్‌గా డై చేసుకొనొచ్చేసి చక్కగా బాక్స్‌లో సర్దేసుకొని నేను మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అట్ల తద్ది నోములకి వెళ్ళటానికి రెడీ అయ్యాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అదేనండి అమ్మ వాళ్ళ ఊరెళ్ళి అట్ల తద్ది నోములు వీడియో ఉంది చూసారా? అది మన లక్కీ లచ్చక్క ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తానండి. చూసారా? భలే ఉన్నాయి కదా! ఏ శారీకైతే నేను మ్యాచింగ్‌గా కావాలని వాళ్ళడిగారో సేమ్ అలానే చేశాను. మళ్ళీ కొత్త వీడియోతో నెట్టి జడతో గులాబీ వెన్నీలతో